హాయ్ అండి. ఫారం కోడి చికెన్ ఫ్రై అండి. ఈ ఈ కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇది ముందు కుక్కర్లో పెట్టి ఒక 7-8 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఉడికించిన అల్లం పేస్ట్ వేసుకొని ఉడికించుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఉడికించుకోవాలండి. 7-8 విజిల్ రావాలండి. అందులోని తర్వాత అది ఉడికించుకున్న చికెన్లోని 2 టేబుల్ స్పూన్లు కారం, హాఫ్ స్పూను పసుపు, హాఫ్ స్పూను గరం మసాలా అన్నీ వేసి కలిపి పెట్టుకోవాలండి. కలిపి పెట్టుకున్న తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ముందు కరివేపాకు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి పెట్టుకున్నానండి. చికెన్లోనే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇవి బాగా రెడ్డిష్ కలర్లో రావాలండి. వచ్చిన తర్వాత ఇలా ఎర్రగా రావాలండి. వచ్చిన తర్వాత ఉల్లిపాయలు పక్కకు తీసుకోవాలండి. పక్కకు తీసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఉప్పు కారం కలుపుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కడాయిలో వేసుకొని బాగా ఎర్రగా వేగాలండి. బాగా ఫ్రై అవ్వాలండి. 20 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే అన్నీ వేసేసుకొని కలిపి పెట్టుకోవాలండి. ముందే అల్లం పేస్టు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ వేసి కలిపి పెట్టుకున్నామండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లోనండి మనం వేపి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా ఫారం కోడి ఫ్రై చాలా బాగుంటుందండి. సో ట్రై చేయండి. బాయ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. హాయ్ అండి. ఫారం కోడి